నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా. ఎప్పటిలాగానే విద్యకి సంబంధించిన అనేక అంశాలతో మీ ముందుకి వచ్చి ఎన్నో ఎపిసోడ్లు ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా చేశాము. అయితే ఈ రోజు చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పబోతున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్ రిజల్ట్ వచ్చేసింది. చాలామంది ఏం చేద్దామా, ఆ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళిపోదామా, లేదంటే మెడిసిన్ చదువుతామా, ఇలాంటి రకరకాలైనటువంటి డైలమాలో ఉంటారు. మీ అందరికీ ఒక శుభవార్త. శ్రీ హరిణి ఐఏఎస్ అకాడమీ కో-ఫౌండర్ అయినటువంటి మన నరేంద్ర గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. 9 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా నరసరావుపేట అలాగే గుంటూరులో కూడా ఎంతోమంది విద్యార్థులకు ఐఏఎస్ అకాడమీలో ట్రైనింగ్, కోచింగ్ ఇస్తూ మంచి ఫ్యాకల్టీతో చక్కని విద్యను అందిస్తూ ఉన్నారు. 450 మందికి పైగా ఇప్పటి వరకు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలను దేశవ్యాప్తంగా కూడా సంపాదించుకున్నారు. చాలామంది స్టూడెంట్స్ని మంచి భవిష్యత్తును అందించినటువంటి మన నరేంద్ర గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉండటం చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ ఐఏఎస్ అకాడమీలో ఎలాంటి విద్యను అందిస్తారు, ఎలాంటి ఫ్యాకల్టీ ఉంటారు, ఏ విధంగా ఇంతమంది ఉద్యోగాలు సంపాదించడానికి వీరు తోడ్పాటును అందించారు, ఇలా తదితర అంశాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆయన నుండే తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. నమస్కారం అండి, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టూడియోస్. చెప్పండి, ఇప్పుడు 9 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా చాలా మంచిగా రన్ చేశానని చెప్పి అంటున్నారు. 450 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు అన్నది చిన్న విషయం కాదు. చాలా చాలా రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళ కష్టం ఉండుండొచ్చు, మీరిచ్చిన తోడ్పాటు కూడా అంతకంటే చాలా ఎక్కువగానే ఉంటుంటుంది. సో చెప్పండి సార్, అసలు హరిణి ఇన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనం ఏంటి చెప్పండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్. ఇది హరిణి అకాడమీ 2017లో స్టార్ట్ చేసాం. 2017లో 2 విద్యార్థులతోటి స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ 2025 లాస్ట్ నోటిఫికేషన్స్ వరకు నియర్లీ 450+ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యారు, జాయిన్ అయిపోయారు. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే స్టూడెంట్కి ఏం కావాలి అది స్టూడెంట్కి ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ రోజు చెప్పేస్తాం. ఎలా ఉండాలి, కాంపిటేటివ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ప్రెజెంట్ జనరేషన్ ఎలా బయట ఉన్నారో కంపారిజన్ లేకుండా ఎయిమ్ ఒకటే ఫోకస్ చేసుకోవాలి. ఆ ఫోకస్ చేసుకున్న ఎయిమ్ కోసం ఈ రోజు ఏం చేసాము అనేది ప్రతిరోజు సాయంత్రానికి మానిటర్ చేసుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు అనేది డే 1 చెప్తాం. ఎందుకంటే అల్టిమేట్గా స్టూడెంట్ కష్టపడాలి, దానికి కావాల్సినటువంటి థింగ్స్ అనేవి పేరెంట్స్ సైడ్ నుంచి సపోర్ట్ చేయాలి. అది కావాల్సినటువంటి గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ ఇన్స్టిట్యూషన్ ఇవ్వాలి. ప్రాపర్ గైడెన్స్ 100%గా శ్రీ హరిణి అకాడమీ నుంచి పూర్తి స్థాయిలో ఇస్తాము. అదే మా సక్సెస్ కి మెయిన్ సీక్రెట్. సో 9 years నర్సరావుపేట, ఇప్పుడు గుంటూరులో కూడా లాంచ్ చేశారు. అడ్మిషన్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి అని అంటూ ఉన్నారు. ఎలా ఉంటుంది సార్ అది ప్రాసెస్? యాక్చువల్గా గుంటూరులో నర్సరావుపేటలో ఏమైందంటే ఓన్లీ అప్ టు గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగాల వరకు సెట్ అయిపోయింది. కాకపోతే సివిల్స్ సర్వీసెస్ సంబంధించినటువంటి కోచింగ్ గుంటూరులో లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి స్టూడెంట్ పేరెంట్ రావడానికి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి అన్ని ఫెసిలిటీస్ గుంటూరులో ఉంటాయి. కాబట్టి దానితో పాటు ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ వస్తారు మనకి. అది ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంటుంది. ఫ్యాకల్టీకి ప్రాబ్లం లేకుండా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగేసి వెంటనే వచ్చేస్తారు. ఎందుకంటే శ్రీ హరిణి ఐఏఎస్ అకాడమీలో సివిల్స్ బ్యాచ్కి టోటల్ సిలబస్ మొత్తం ఢిల్లీ నుంచి వచ్చే ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. పూర్తి గైడెన్స్ యోగేంద్ర కుమార్ శర్మ గారు ఉన్నారు. సార్ ద్వారా అండర్ గైడెన్స్ అనమాట. సార్ వాళ్ళ స్టూడెంట్స్ చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు టోటల్ టీం నుంచి. అది దానివల్ల ఏంటంటే గుంటూరు నుంచి హై స్టాండ్లో రిప్రజెంట్ చేయబోతున్నాం. 100% ఫస్ట్ అటెంప్ట్లో సివిల్స్ క్రాక్ చేసేటువంటి ఎయిమ్ తోటి స్టార్ట్ అవుతుంది శ్రీ హరిణి అకాడమీ 2026 నుంచి. ఓకే, సో సక్సెస్ఫుల్ గా ముందుకి రన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారనమాట. మీరు ఇప్పుడు ప్లాట్ఫామ్ ని రెడీ చేసేసుకున్నారు. రైట్. అయితే ఇప్పుడు జనరల్ గా ఈ ఐఏఎస్ అకాడమీలు మనకి హైదరాబాద్ లో సంగతి చెప్తున్నాను, కోకొల్లలు ఉంటాయి. మీకు ఏమైనా ఐడియా ఉందో, ఎప్పుడైనా విజిట్ చేశారో లేదో నాకు తెలీదు. అమీర్పేట్, తర్వాత అశోక్ నగర్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఈ కొన్ని సో కాల్డ్ ఏరియాస్ లో ఏంటంటే ఈ ఐఏఎస్ అకాడమీలు అనేవి పుట్టగొడుగుల్లా వస్తూ ఉంటాయి. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో చూసిన స్టూడెంట్స్ కొంతమంది ఇప్పటికీ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు. డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, అన్ని సంవత్సరాలు నోటిఫికేషన్స్ వస్తాయో రాబో తెలీదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ కాదు తెలియకుండా ఏదో గుడ్డెద్దు మాలోకం చేలో పడిపోయినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ శ్రీ హరిణి ఐఏఎస్ అకాడమీలో స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అంటే నిజంగానే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ చేసిన అథారిటీ ఉన్నదా, లేదంటే ఏంటి దీని యొక్క ప్రత్యేకత? యాక్చువల్గా శ్రీ హరిణి ఐఏఎస్ అకాడమీలో
ఈ ఇయర్ నుంచి తీసుకునేటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో వాళ్ళ ఎయిమ్ క్లారిటీ ఉండాలి. ప్లస్ ఐఏఎస్ అకాడమీ అంటే ఫస్ట్ అటమే స్టూడెంట్ క్రాక్ చేయాలి అంటే 21 years కంప్లీట్ అవ్వాలి. యూపీఎస్సీ అటెంప్ట్ చేయడానికి 21 years స్టూడెంట్ కంప్లీట్ చేయాలి. బిఫోర్ దట్ మా దగ్గర 17 years కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్ జాయిన్ అవుతాడు. ఇంటర్మీడియట్ అయిపోయిన ఐఏఎస్ టార్గెట్ పెట్టుకుని వస్తాడు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అని. అది కూడా టీనేజ్ 17 వచ్చినటువంటి స్టూడెంట్ కి డిఫరెంట్ నావిగేషన్స్ ఉంటాయి. ఫ్రెండ్ సర్కిల్, లేకపోతే మొబైల్స్, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. అలా డీవియేట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఐఏఎస్ అకాడమీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అది కానీ పర్ఫెక్ట్గా చేయగలిగినట్టే డీవియేషన్, డిస్ట్రాక్షన్ స్టూడెంట్కి లేకుండా చేస్తే 100% ఫస్ట్ అటెంప్ట్లో యూపీఎస్సీ క్రాక్ చేస్తాడు. దానికి కావాల్సినటువంటి ప్రాపర్ గైడెన్స్, ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది అంటారు ఐఏఎస్ కోచింగ్ అంటే ఢిల్లీ వెళ్ళాలి, గుడ్డిగా చెప్పేస్తారు. ఆడేముందో తెలియదు. లేదు ఇంకా లేదంటే మీరు అన్నట్టు హైదరాబాద్. ఇక్కడ ఏముండదండి, స్టూడెంట్లో ఐఏఎస్ అవ్వాలనే జీలు ఉండాలి. నెక్స్ట్ బిఫోర్ 21 years బిఫోర్ నియర్లీ ఒక 25 to 30 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయొచ్చు. 10th క్వాలిఫికేషన్ మీద, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద, లేదా డిగ్రీ 3rd yearలో ఉన్నటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద SSCGL వరకు. ఇది SSC, MTS దగ్గర నుంచి CHSL, CGL, స్టెనో, పోస్టల్, MTS, NTPC, రైల్వే, బ్యాంకింగ్, క్లరికల్, POs ఇవన్నీ బిఫోర్ అటెంప్ట్ చేయగలిగితే అవి ప్రాక్టీస్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ అవ్వటం వల్ల ఒక 5 to 10 ఎగ్జామ్స్ కానీ క్రాక్ చేసాడు అనుకోండి, తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఫినాన్షియల్గా ఓకే ఉండి నేను ఫస్ట్ అటెంప్ట్ వరకు మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయగలిగితే ఓకే జాయిన్ అవ్వమాకండి అని చెప్తాం. లేదు అంటే జాయిన్ అయిన తర్వాత ఆల్రెడీ ఫౌండేషన్ పడిపోయి ఉంటుంది కాబట్టి జాబ్ చేస్తూ సివిల్స్ అటెంప్ట్ చేయమని చెప్తాం. ఆ ప్రాపర్ సిస్టమ్ లేకపోవటమే యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం. ఐఏఎస్ అవ్వాలి, ఓకే, హోప్ ఎక్కడా డిబేట్ అవ్వకూడదు. కానీ బిఫోర్ ఏం చేస్తారు, 4 years 17 నుంచి 21 వరకు ఒక చిన్న టార్గెట్స్ పెట్టుకొని దాన్ని అచీవ్ అవుతూ ఉంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఓకే, జాయిన్ అవుతారా లేదా అనేది దేర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, పేరెంట్స్ సపోర్టు, వాళ్ళ విల్ పవర్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇవేమి అటెంప్ట్ చేయకుండా డైరెక్ట్గా యూపీఎస్సీ క్రాక్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయకుండా సక్సెస్ అంటే హైలీ ఇంపాసిబుల్. దానికి డిఫరెన్స్ ఏంటంటే మిగిలిన వాటికి మన ఇన్స్టిట్యూషన్కి యూపీఎస్సీ అటెంప్ట్ చేసే టయానికల్లా మన స్టూడెంట్ నియర్లీ ఒక 25 to 30 గవర్నమెంట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తాడు. 100% ఇక్కడ సక్సెస్ అయి ఉంటాడు. ఈ 25 ఎగ్జామ్స్లో కనీసం యూపీఎస్సీ అటెంప్ట్ చేసేటువంటి స్టూడెంట్ ఎలా ఉంటాడంటే ఒక 10 ఎగ్జామ్స్ అయినా క్రాక్ చేస్తాడు. ఓకే, జాయిన్ అయిపోతాడు. లేదు, ఓకే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఓకే, ఫినాన్షియల్గా ఓకే, దెన్ ఫస్ట్ అటెంప్ట్ యూపీఎస్సీ 100% క్రాక్ అయిపోద్ది. ఇక్కడ మన సౌత్ ఇండియాలో, ఏపీ, తెలంగాణలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టార్గెట్ ఐఏఎస్, నేను MTS రాయను, నేను CHSL రాయను అనే ఆలోచనలోనే ఉంటారు. ఆ ఆలోచన నుంచి డిబేట్ అయ్యి పర్ఫెక్ట్ ఎయిమ్ని పెట్టుకొని బిఫోర్ చిన్నవి క్రాక్ చేసుకుంటూ వెళ్తే 100% సక్సెస్ అవుతారు. ఇండియాలో ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ డీవియేషన్, డిస్ట్రాక్షన్ స్టూడెంట్కి లేకుండా చేయగలిగితే ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ క్రాక్ చేసే అవకాశాలు 100% ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్కి ఉంటాయి. సో దిస్ ఈస్ ద సక్సెస్ మంత్ర ఫర్ ఎవ్రీవన్. ఎస్, రైట్. సో యాక్చువల్గా మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఆ జీల్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, డీవియేట్ అవ్వకూడదు. ఏ ఫోకస్, ఏ అంబిషన్ మీద అయితే వచ్చామో ఆ అంబిషన్ మీద ముందుకెళ్ళాలి అని అంటున్నారు. అయితే స్ట్రెంగ్త్ని బట్టి ఒక్కొక్కరిని పర్సనల్గా మీరు కేర్ తీసుకుంటూ వాళ్ళ స్టడీ మెటీరియల్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, ఇలాంటివి స్పెషల్ కేర్ ఏమైనా ఉంటుంది? అవునండి, యాక్చువల్లీ ఎవ్రీ 10 members ఒక కోఆర్డినేటర్ ఉంటారు మా దగ్గర. మేము తీసుకునేది బాయ్స్ 80 members తీసుకుంటాం. స్ట్రెంగ్త్ ఒకే క్యాంపస్ ఉంటుంది, 80 members ఉంటారు. గర్ల్ సెక్షన్ వచ్చేసరికి 120 members తీసుకుంటాం. ఎందుకు దానికి దీనికి ఇంత డిఫరెన్స్? యాక్చువల్గా డిఫరెన్స్ 80 members ఎందుకంటే బాయ్స్లో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయి ఉంటారు, ఇంటర్మీడియట్ తర్వాత ఎంజాయ్ చేద్దాం, మాకు ఇంజనీరింగ్ లైఫ్ లేదా ఇంకొక లైఫ్ అని ఉంటారు. మా కండిషన్స్ ఎవరైతే వింటారో బాయ్స్ చాలా తక్కువ మంది మాకు ఇంట్రెస్ట్ చూపించడానికి ఉంటారు. గర్ల్స్ ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే భయపెట్టైనా సరే కెరియర్, లైఫ్ సెటిల్మెంట్ ఎక్కడ దొరుకుద్ది, ప్రైవేట్ సెక్టార్లో ఛాన్సెస్ చాలా తక్కువ. ఆడపిల్లలకి ప్రైవేట్ సెక్టార్ జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత మ్యారేజ్ అయిపోతుంది, అయిన తర్వాత గ్యారంటీగా ఒక 3-4 years గ్యారంటీ గ్యాప్ రావాల్సి ఉంటుంది, అది కిడ్స్ టైంలో. అదే గవర్నమెంట్ జాబ్ అయితే ప్లస్ అట్ ద సేమ్ టైం ఒక గర్ల్ యొక్క నేమ్, ఐడెంటిటీ మారదు. వాళ్ళ నాన్న నేము, వాళ్ళ ఏదైతే పేరెంటల్ నేమో
సర్నేమ్ ఇంటి పేరు ఉందో ఉంటుందో అదే నేము అంటిల్ దైర్ ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు ఉండాలంటే గవర్నమెంట్ జాబ్ ఒకటే ఆప్షన్. అది క్రాక్ చేయగలిగితేనే ఆ అమ్మాయి నిలబడగలుగుతుంది. అవును. ఈక్వల్ టు ఇప్పుడు గర్ల్ ఈక్వల్ టు బాయ్ అంటున్నారు, జెంట్స్ లేడీస్ ఈక్వల్ అంటున్నారు. అది ఎక్కడ వస్తుందండి? లేదు సార్, ఆఫ్టర్ ఇప్పటికీ మ్యారేజ్ ఉన్నాయి. మారిపోతుంది కదా. అవును. కాబట్టి లేడీ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ నాన్న నేమ్ తోటి వాళ్ళ నాన్న నేమ్ సర్నేమ్ ఉండాలి అంటే ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ సెక్టర్ వైపు వెళ్ళగలిగితే అప్పుడు ఐడెంటిటీ ఉంటుంది, నేమ్ ఉంటుంది, తను చదువుకున్న దానికి ఒక అర్థం ఉంటుంది, తన కష్టానికి విలువ ఉంటుంది. రైట్. సో అందుకని గర్ల్స్ ని ఎక్కువగా తీసుకుంటారు, బాయ్స్ మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి అంతగా ఇదవ్వరు కాబట్టి చేస్తారు. సో స్టడీ అవర్స్ ఎన్ని గంటలు కేటాయిస్తారు ఒక్కొక్క స్టూడెంట్? యాక్చువల్గా న్యూస్ పేపర్కే నియర్లీ 2.5 hours కేటాయిస్తాం అండి డేలో. న్యూస్ పేపర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 2.5 hours ఉంటుంది. 2 hours రీడింగ్ ఉంటుంది, 1/2 hour ఎనాలిసిస్ ఉంటుంది. 3 hours ఏదైతే మన క్లాస్ అవర్స్ 6 hours జరుగుతాయి. 3 hours ఏదైతే క్లాస్ అవర్స్ న్యూస్ పేపర్ జరిగిందో దాని మీద ఎనాలిసిస్, దాని మీద డిస్కషన్, ప్రాక్టీస్ 3 hours ఉంటుంది. డైలీ ఒక 1/2 hour టోటల్గా అసలు మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేశారు, న్యూస్ పేపర్లో ఏ కంటెంట్ వాళ్ళు చదివారు, క్లాస్ ఏం జరిగింది, పూర్తిగా ఈవినింగ్ పడుకునే ముందు ఒక 1/2 hour ఎనాలిసిస్ ఉంటుంది మళ్ళీ. అలాగా డేలో నియర్లీ ఒక 12 hours ఓన్లీ ఇది న్యూస్ పేపర్ కానివ్వండి, క్లాస్ కానివ్వండి, స్టడీ అవర్స్ కానివ్వండి, అనాలిసిస్ కానీ కేటాయిస్తాం. ఓకే. సో ఆ విధంగా ఆ పిల్లల్ని ఫస్ట్ ఒక డే షెడ్యూల్ అనేది మీరు ప్రిపేర్ చేస్తారు ఎవ్రీ డే డైలీ బేసిస్? లేదండి, 4 year షెడ్యూల్ ఫిక్స్ చేసేస్తాం. ఓకే, ముందే ప్రిపేర్డ్ గా ప్రీ ప్లాన్డ్ గా ఉంటారు అన్నమాట. మేము ఇచ్చేటప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ రోజు 4 year షెడ్యూల్ ఏదైతే ఉందో అది పేరెంట్ కి టోటల్ గా ఫస్ట్ ఇయర్ ఏం చేస్తాం, సెకండ్ ఇయర్ ఏం చేస్తాం, రివిజన్ ఏం జరుగుద్ది, ఎన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తారు, థర్డ్ ఇయర్ ఏం చేస్తారు, ఎన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తారు, ఫోర్త్ ఇయర్ ఏం చేస్తారు, ఎన్నిసార్లు రివిజన్ జరుగుద్ది అని మొత్తం ఒక ప్యాటర్న్ పేరెంట్కి అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ డే రోజు సైన్ చేసి ఇచ్చేస్తాం. వాళ్ళు ఏ రోజైనా ఈ అనాలిసిస్లో మేము ఇచ్చినటువంటి టైం టేబుల్లో కానీ, షెడ్యూల్లో కానీ, ఫ్యాకల్టీ విషయంలో కానీ ఏ చిన్నది వచ్చినా ఆ నెక్స్ట్ డే మమ్మల్ని డైరెక్ట్గా అడగవచ్చు. ఓకే. సో మీ దగ్గరకు వచ్చి ఏ చిన్న డౌట్ ఉన్నా సరే క్లారిఫికేషన్ చేసుకునే వెసులుబాటు మీరు కల్పిస్తారు. 100%. ఎందుకంటే షెడ్యూల్ ఇచ్చేస్తాం కదా, 4 year షెడ్యూల్ ఇస్తాం. తన కొడుకు కానీ కూతురు కానీ సక్సెస్ అవ్వాలి అని ఉన్నప్పుడు 4 years మేము ఏం చేస్తున్నాం అనేది క్లియర్గా వాళ్ళకి ఇచ్చేస్తాం. దాని ప్రకారం జరుగుతుందా లేదా అనాలిసిస్ వచ్చేసి డైరెక్ట్గా డిస్కస్ చేసేయచ్చు, జరగకపోతే డైరెక్ట్గా అడగవచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. ఇంకా అల్టిమేట్గా శ్రీహరిణి అకాడమీలో జాబ్ తోటి బయటికి వెళ్ళాలి, జాబ్ కొట్టే బయటికి వెళ్ళాలి. అది వెళ్ళలేదు అంటే శ్రీహరిణి అకాడమీ ఫెయిల్. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ తోటి బయటికి వెళ్ళాలి. సివిల్స్ ఏముంది దానికి తగ్గట్టు వర్కౌట్ చేస్తే 100% మేము యూపీఎస్సీ క్రాక్ చేయిస్తాం. ఏదర్ సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్, సిడిఎస్, అరెస్టేనో ఇది యూపీఎస్సీ నుంచి, లేదంటే ఎస్ఎస్సి నుంచి సిజిఎల్ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద, బ్యాంకింగ్ నుంచి పిఓ, ఇవి 1 lakh అబోవ్ ఉన్నటువంటి శాలరీస్ ప్లస్ ప్యాకేజెస్, గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. 1 lakh అబోవ్ 21 years 22 years సాధించాలి అంటే మినిమం 3-4 years అనే కష్టపడాలి, ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఇప్పుడు ఐఐటి సీట్స్ ఉన్నాయండి, అరౌండ్ 17,000 ఉన్నాయి. ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ 1వ తరగతి నుంచో 6వ తరగతి నుంచో జాయిన్ చేస్తున్నారుగా. ఇది జస్ట్ ఒక సీట్, మళ్ళీ అగైన్ 4 years 5 years చదవాలి కదా, ఖచ్చితంగా చదవాలి. కానీ తర్వాత ఆ 4 years చదివిన దాన్ని బట్టి తన కెరీర్ ఉంటుంది. ఐఐటి క్యాంపస్ లో సీట్ రావడం వల్ల ఏమి ఒక 50 lakhs ప్యాకేజీ రాదు, 2 crores ప్యాకేజీ రాదు. ఆ 4 years తన ఏది డిస్ట్రాక్షన్స్, డీవియేషన్ లేకుండా చదవాల్సిందేగా. కానీ ఇక్కడ ఏంటి, లైఫ్ సెటిల్ అవ్వాలి, 1వ తారీఖు శాలరీ రావాలి, సొసైటీలో నేమ్ రావాలి, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. కానీ 6 months 1 year సివిల్స్ కోచింగ్ ఢిల్లీ వెళ్ళాలి లేదా హైదరాబాద్ వెళ్ళాలి, ఉద్యోగం రావాలి. లేదంటే గవర్నమెంట్ జాబ్స్ చాలా కష్టం. అప్ టు ఇంటర్మీడియట్ 0 knowledge. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటర్మీడియట్ +1 మన ఇంటర్మీడియట్ బోర్డు 2 subjects ఇంట్రడ్యూస్ చేసింది, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. అవి యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్లో 250 marks ఎథిక్స్ పేపర్ ఉంటుంది, 100 marks అబోవ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. కనీసం మినిమము దాని వాల్యూ కూడా మన ఇంటర్మీడియట్ కాలేజీలో చెప్పరు. అది ఎందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఇంట్రడ్యూస్ చేశారు, మన గ్రూప్ 1 సర్వీసెస్లో ఉంది, సివిల్ సర్వీసెస్లో ఉందా, మెయిన్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ అవి. కనీసం దాని ఇంపార్టెన్స్ చెప్పాలి కదండి స్టూడెంట్కి.
ఇంపార్టెన్స్ చెప్పనటువంటి వాళ్ళు యూపీఎస్సీ ఢిల్లీలో వెళ్ళండి, ఐఏఎస్ కోచింగ్ ఢిల్లీ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి అని సింపుల్గా సజెస్ట్ చేస్తారు అంతే. ఇంకా వాళ్ళకి ఏం తెలుసు అండి. మెయిన్ రీజన్ ఇక్కడ ఎక్కడ ఉందంటే ప్రాపర్ గైడెన్స్ స్టూడెంట్కి ఫౌండేషన్లో ఇవ్వట్లేదు. సివిల్ సర్వీసెస్ ఎందుకు రావటం లేదు ఏపీ తెలంగాణ నుంచి ఎక్కువ సెలక్షన్స్ అంటే రీజన్ ఇది ఒకటే అండి. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు ఖచ్చితంగా కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం ఉంటుంది అని మీరు చెప్తున్నారు. అల్టిమేట్ గా సివిల్సే కాదండి, ఏ ఫీల్డ్ అయినా కష్టపడాల్సిందే. అవును. అయితే ఇప్పుడున్న టైంలో ఎక్కువగా బీటెక్ లేదంటే ఈ నీట్ మెడిసిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే డేటా అనాలిటిక్స్ ఇలాంటివన్నీ కూడా కొత్తగా వచ్చినాయి. మీరు అన్నట్లుగా ఇందాక చెప్తున్నట్లుగానే కొన్ని కరోడ్స్లో మంచి ప్యాకేజ్ని ఆఫర్ చేస్తున్నారు వేరే కంట్రీస్ నుండి కూడా. చాలా స్టోరీస్ మనం వింటూనే ఉన్నాం. ఎందుకు అవన్నీ వదిలేసి ఐఏఎస్ చదవాలి అని అంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఫారిన్ కంట్రీస్లో ఆఫర్ చేస్తున్నారు. ఓకే, ప్యాషన్ ఉందండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి చిన్నప్పటి నుంచి, నాకు ప్యాషన్ ఉంది. ఓకే, నేను అల్టిమేట్గా నేను సక్సెస్ అవ్వాలిగా, నేను ఆ ప్యాకేజ్ అందుకోవడానికి నేను సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ క్లాస్ నుంచో లేదా +2 వరకు నుంచో లేదా బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఐఐటి జాయిన్ అయిన తర్వాత వెళ్ళిపోవాలి. నేను వాళ్ళ ప్యాషన్ అను ఎంతమందికి వస్తుందండి ప్యాకేజీ? ఎక్కడో ఒకళ్ళిద్దరే కదా, ఎక్కడో వందలో కాదండి, లక్షల్లో ఒకళ్ళు ఉంటారు. మన ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్ వస్తుంది. ఈ ఎంసెట్ రిజల్ట్లో నియర్లీ 2,60,000 మెంబర్స్ యాబ్సెట్ రాశారు. ఒక 80,000 మెంబర్స్ మెడికల్ సైడ్ రాశారు. అంటే 3,60,000 మెంబర్స్ ఓన్లీ ఏపీ నుంచే ఉన్నారు. ఇది ఎంపీసీ బైపీసీ చదివినటువంటి స్టూడెంట్స్. ఇండియా మొత్తం ఎంతమంది ఉన్నారండి? కొన్ని లక్షల్లో ఉంటారు. మరి ఆ లక్షల్లో ఎంతమందికి ప్యాకేజ్ వస్తుందండి? ఓన్లీ నాకు తెలిసి 2 డిజిట్. ఇండియా మొత్తం మీద హైయెస్ట్ ప్యాకేజెస్ వెళ్ళే వాళ్ళు 2 డిజిట్. లాక్స్ మెంబర్స్ కష్టపడి బీటెక్లు కంప్లీట్ చేస్తే 2 డిజిట్లోనే వస్తున్నారు. కానీ ఇక్కడ సివిల్ సర్వీసెస్ ఇండియాకి సర్వీస్ చేసేటువంటి యాస్పిరెంట్స్ ఎక్కడున్నారు? ప్రతి ఇయర్ 1000 ఉంటారు. క్రాక్ చేస్తున్నారు. ప్రతి ఇయర్ అరౌండ్ 1000 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు సివిల్ సర్వీసెస్. ఫారెస్ట్ సర్వీసెస్ వస్తుంది, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ వస్తుంది. ఇండియాలో అత్యున్నతమైనటువంటి కీలకమైనటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో పీపుల్కి సర్వీస్ చేసేవి నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు మనం ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం? ఇప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి లేదా ప్రైవేట్ యూనివర్సిటీ ఏదో కంపెనీని తీసుకొస్తారు, ప్లేస్మెంట్ జరిగిద్ది, ఒక 4 lakhs 5 lakhs ప్లేస్మెంట్ జరిగిద్ది. ఎక్కడికి వెళ్ళి చేయాలి? హైదరాబాద్, ముంబై లేదా బెంగళూరు ఇలా వెళ్ళి చేయాల్సి ఉంటుంది. వచ్చే శాలరీలో సగం వాళ్ళ ఖర్చులకు వెళ్ళిపోతాయి. వాళ్ళు ఎప్పటికి సక్సెస్ అవ్వాలి, ఎక్కడే ఫ్యామిలీ లీడ్ చేయాలి, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? అదే గవర్నమెంట్ సెక్టర్ జాబ్ అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీదే గవర్నమెంట్ అరౌండ్ 50,000 గ్రాస్ శాలరీ ఇచ్చి మనకి ఏదన్నా అయితే ఇంట్లో వాళ్ళకి జాబ్ ఇచ్చి డబ్బు ఇచ్చి, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏం కావాలండి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఫస్ట్ సెటిల్మెంట్ అండి, లైఫ్ సెక్యూరిటీ ఫస్ట్ ప్రయారిటీ ఇది ఇవ్వాలి. నాకు ప్యాషన్ ఉందండి, నేనేం చేయాలి? నేను ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నా, బీటెక్ అయిపోయింది. రియల్గా ప్యాషన్ ఉంటే నా ఐఎల్ఎట్స్ ఉంది, టోఫెల్ ఉంది, జేఆర్ఈ ఉంది, టాప్ ర్యాంక్ తెచ్చుకొని టాప్ స్కోర్ తెచ్చుకొని ఫారెన్ యూనివర్సిటీలో ఫ్రీ సీట్ ఎందుకు ర్యాంక్ చేయట్లా? లాక్స్ పెట్టి ఎందుకు డొనేషన్ కట్టి వెళ్తున్నారు? వెళ్ళకూడదు కదా. 20 years తర్వాత ఇంకా డబ్బులు కట్టి ఫారెన్ వెళ్ళి ఎంఎస్ చేస్తున్నారు అంటే రీజన్ ఎక్కడుందండి? ప్రాబ్లం ఎక్కడుంది చెప్పండి. అంతే సార్. నాకు ప్యాషన్ ఉందండి, నేను ఇంజనీర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. అవును, నేను బీటెక్ చదువుతున్నా కదా, ఇక్కడే చదువుతున్నా కదా, నేను ఎందుకు టాప్ కంపెనీలో ప్లేస్ చేయలేకపోతున్నాను? దానికి తగ్గట్టుగా వర్క్ చేయాలి. మన దగ్గర లేదు కదా. లేదు, నేను ఫారెన్ వెళ్ళాలి, నాకు ప్యాషను, నేను ఎంఎస్ చేయాలి, ఫ్రీ సీట్ కొట్టు. ఎందుకు లాక్స్ పెట్టి వెళ్తున్నారు? ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇక్కడ చేయొచ్చు కదా. 15 lakhs 30 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారండి ఫారెన్ లో ఎంఎస్ చేయడానికి. ఇప్పుడు ఏమైనా ప్లేస్మెంట్స్ ఉన్నాయా? ఆ 30 lakhs ఇక్కడ స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకోవచ్చు కదా. స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకుంటే ఇండైరెక్ట్ గా పీపుల్ నువ్వు సర్వీస్ చేస్తావుగా, ఇక్కడ ఇండియా గ్రో అవుతుందిగా. ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి వేరే దేశంలో పెట్టడం కంటే ఇక్కడ పెడితే బెస్ట్ కదా. లైఫ్ ఇప్పుడు బిజినెస్ అవుతుంది, వాళ్ళకి సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో డెవలప్ అవుతాడు. అక్కడ ఉండేటువంటి సిస్టమాటిక్ లైఫ్ ఇక్కడే ఉండొచ్చుగా. ఫారెన్ లో వెళ్ళినటువంటి ప్రతి స్టూడెంట్ ఎలా ఉంటాడు, ఎంత డిసిప్లిన్గా ఉంటాడో. ఏదన్నా ఇండియాలో ఉన్నట్టు మన దగ్గర ఉన్నట్టు నేను నడి రోడ్డు మీద బండి ఆపుతాను, అక్కడ ఆపుతాడండి? ఆపడానికి ఉండదు. అంటే అక్కడ సిస్టమాటిక్ లైఫ్ ఉంటుంది, అలవాటు అవుతుంది, భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఆ భయం బాధ్యత ఇక్కడ ఉంటే ఇక్కడ సక్సెస్ అవుతారుగా. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ నేను స్టూడెంట్ అనుకోండి, నేను ఫస్ట్ ప్రయారిటీ నన్ను నేను ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్ క్రాక్ చేస్తేనే
నా టాలెంట్ అనేది అవుట్ అవుతుంది. అదర్వైజ్ ఏ ప్రైవేట్ సెక్టార్ జాబ్ అయినా రెఫరెన్స్ రికమెండేషన్ మీదే 99% సెలక్షన్ ఉంది. ఒక గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్ మాత్రమే ఓన్ టాలెంట్ మీద క్రాక్ చేసే జాబ్. ఇప్పుడు మా అబ్బాయి క్రాక్ చేయలేడు అనుకోండి, ఓకే బీటెక్ వెళ్ళండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయండి. ఊరక బయట ఇది చెప్పుకోవడం తప్ప ఏముందండి. ఇప్పుడు BA చేసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. BA చేసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు అంటే దాని అర్థం ఏంటండి? BA చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చే మంది ఉన్నారు. అవును, దానికి పెద్ద వాల్యూ లేదని అర్థం. అంతే కదండి. మినిమం అంటే బీటెక్ CSE అవసరం లేదు కదా. BA చేసి UPSC అటెంప్ట్ చేసి క్రాక్ చేయలేనప్పుడు ఒక కోర్స్ 6 months కోర్స్ తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు కదా. కోర్సులు ఎలాగో ఉన్నాయి లాంగ్వేజ్లు, పైథాన్. కానీ గవర్నమెంట్ జాబ్ షార్ట్ కట్స్ ఏం లేవు కదా. ఈరోజు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయొచ్చు అండి. ఒక 6 months 1 year ట్రైనింగ్ ఇచ్చి నేను మిమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయొచ్చు, నేను అవ్వచ్చు. లేదు మీ దగ్గర అమౌంట్ ఉంటే మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టొచ్చు. చాలా మంది బీటెక్ స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు సాఫ్ట్వేర్ జాబ్స్. కానీ మీరు ఒక MRO ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ అవ్వగలరా? లేదు కదా. మరి ఇక్కడ ఎక్కడ ఒరిజినాలిటీ ఉంది చెప్పండి? అంటే ఇక్కడ రియాలిటీలో మన పీపుల్ లేరు, రియాలిటీలో లేరండి. ఇమాజినేషన్ లైఫ్. అప్పుడెప్పుడో 2010కి ముందు వెళ్ళారు, ఫారెన్లో lakhs సంపాదించారు అంటే కంపారిజన్ లైఫ్లో ఉన్నారు. కానీ మా అబ్బాయి ఏం చదువుతాడు, మా అబ్బాయికి ఏం కావాలి, లైఫ్ సెటిల్మెంట్ ఎక్కడ జరిగిద్ది అనే ఆలోచన పేరెంట్కి లేకుండా అయిపోయింది. ఓకే, ఫస్ట్ పేరెంట్స్ ఈ విషయం గురించి ఆలోచించాలి, అప్పుడే పిల్లలు మంచి. కరెక్టే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీహరిణి IAS అకాడమీలో ఎలాంటి రకాలైన ఫెసిలిటీస్ ఉంటాయి? రెసిడెన్సీ ఏమన్నా ఉందంటారా? యాక్చువల్గా మ్యాక్సిమం రెసిడెన్సీ తీసుకుంటామండి. అంటే మా దగ్గర అడ్మిషన్ ఇవ్వాలి అంటే మెయిన్ థింగ్ ఒక 5 conditions సాటిస్ఫై చేయాలి. 1 is ఎయిమ్ గవర్నమెంట్ జాబ్ అయి ఉండాలి. గవర్నమెంట్ జాబ్ ఆర్ సివిల్ సర్వీసెస్. ఎయిమ్ ప్యూర్లీ గవర్నమెంట్ సెక్టర్ వైపు వెళ్ళాలి అనే ఆలోచన ఉండాలి, పీపుల్స్ సర్వీస్ చేయాలనే ఆలోచన ఉండాలి. రెండోది ఇండిసిప్లిన్ టాలరేట్ చేయం. మొబైల్స్ వాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ శాలరీతో కొనుక్కోవడమే. సో ఫోన్స్ అనేవి ఇప్పుడు అలో చేయమండి. ఒకవేళ ఇంటిదే కోఆర్డినేటర్ ఉంటారు కదండి, ఎవ్రీ 10 members కోఆర్డినేటర్ ఉంటారు, ఆఫీస్ ఉంటుంది, డైలీ కమ్యూనికేషన్ ఉంటుంది, పేరెంట్స్ చేసుకోవచ్చు, పిల్లలు చేస్తారు. కానీ ఎలాంటి సోషల్ మీడియా ప్రభావం మా స్టూడెంట్స్ మీద ఉండకూడదు. 4 years కంప్లీట్గా ఉండాలి. బుక్స్, క్లాసు, గ్రౌండ్. నెక్స్ట్ ఫైనల్గా ప్రతి గవర్నమెంట్ జాబ్ అటెంప్ట్ చేయాలి. అది 10th class మీద, ఇంటర్ మీద లేదా డిగ్రీ మీద అనేది పక్కన పెడితే ప్రతి గవర్నమెంట్ జాబ్ అటెంప్ట్ చేయాలి. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయితే 100% పిల్లవాడు సక్సెస్ అవుతాడు. చేసే బాధ్యత కూడా మీదే, పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరే. ఖచ్చితంగా కేర్ తీసుకోవడమే కాదు, పుష్ చేస్తూ ఉంటారు వెనకాతల. నియర్లీ 4 years కంప్లీట్ అయిపోయే లోపల మా దగ్గర స్టూడెంట్ 25 to 30 గవర్నమెంట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తాడు. 4 years లో. ఓకే, అంటే అట్లీస్ట్ ఒక 3-4 months కి ఏదో ఒక ఎగ్జామ్ రాస్తానే ఉండాలి. ఓకే, రైట్, మంచి విధానం అది. నెక్స్ట్ 15 times రివిజన్ చేయిస్తాం. అయిపోయిన సిలబస్ ఇంకా రెగ్యులర్ అంటే బిఫోర్ ఈ 4 years లో 25 to 30 గవర్నమెంట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ 15 times రివిజన్ జరుగుతుంది. కాబట్టి 100% ప్లేస్మెంట్ అనేది గవర్నమెంట్ సెక్టార్లో రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవును, ఏదో ఒకటి ఏదో రకంగా రావచ్చు. రైట్. సో ఇప్పుడు మరి రెసిడెన్సీ మీరే తీసుకుంటున్నారు, ఫ్యాకల్టీ ఢిల్లీ నుండి, మరి వాళ్ళకి కూడా మీరు హై పే సాలరీస్ ఇవ్వచ్చు. సో ఆబ్వియస్లీ ఇంకా క్యాంపస్ లో ఫెసిలిటీస్, పిల్లలకి చదువు మీద ఫోకస్ పెట్టాలంటే ఫుడ్, వాళ్ళకి సంబంధించిన డైట్, హోమ్ మేడ్ ఫుడ్ ఉంటుంది, ఆయిల్ ఫ్రైస్ ఉండవు, డీప్ ఫ్రైస్ ఉండవు. ఓకే, ఫుడ్ విషయంలో కూడా కొంచెం ఓన్లీ పాతకాలం మేడం, అంటే లైక్ గురుకులాస్. ఓకే, అన్ని చాలా డిసిప్లిన్ గా ఉంటూ ఉంటాయి. మరి ఫీజు స్ట్రక్చర్ దగ్గరకు వచ్చేసరికి ఏమైనా చెప్పగలుగుతారా? ఫీజు అందరికి అందుబాటులో ఎవరైనా కట్టుకోగలరు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బేర్ చేయగలిగేటువంటి ఫీజు స్ట్రక్చర్ తోటే వెళ్తున్నాం. ఓకే, సో అందరికి అందుబాటులో ఎవరైనా పే చేసుకోగలిగే అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రశాంతంగా బేర్ చేయొచ్చు. వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా తీర్చిదిద్దడానికి 100% మా సైడ్ నుంచి, అది ఫీజు విషయంలో అయినా వాళ్ళ సపోర్ట్ విషయంలో అయినా పూర్తి స్థాయిలో ఉంటుంది. సో నరేంద్ర గారు, చాలా మంది చాలా రకాల స్టార్టప్స్ పెట్టుంటారు, ఎంటర్ప్రీనర్స్ గా కూడా ఉండుంటారు, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ గా కూడా సెటిల్ అయిపోయి ఉంటారు. బట్ మీరు మాత్రం ఈ శ్రీహరిణి అనే IAS అకాడమీ పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ శ్రీహరిణి IAS అకాడమీ పెట్టడానికి కారణం, నేను 2010 అరౌండ్లో 3 గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేశాను. UPSC ప్రిలిమ్స్ అయిపోయింది. నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, అది ప్రకాశం జిల్లా.
మెయిన్స్ రాయడానికి అప్పుడు ఆప్షనల్స్ 2 పేపర్స్ ఉన్నాయి. మెయిన్స్ రాయాలి. డిస్క్రిప్టివ్ రాసేటువంటి ధైర్యం లేకపోవటం. అప్పుడు నేను కోచింగ్కి వెళ్ళడానికి ఒక కోచింగ్ సెంటర్లో అడిగితే 58,500 ఫీజు. అది కట్టడానికి అమౌంట్ లేక ఆ టైంలో నాకు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత ఇంక పూర్తిగా డివైట్ అయిపోయాం. అంటే యూపీఎస్సి ఏపీపీఎస్సి నుంచి డివైట్ అయిపోయి ఒక 9 months చేసేసి తర్వాత రిజైన్ చేసి టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోయాను, ప్రైవేట్ సెక్టర్కి. నేను ఎలా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ఇక మరలా మా ఏరియాలో ఎవరు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు, ఏదో గవర్నమెంట్ ఉద్యోగంతో సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో 2017లో స్టార్ట్ చేసాం. 2017లో స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డే ఒక 2 members, 2 ఆడపిల్లలు వచ్చారు. సెకండ్ డే ఒక అమ్మాయి ఉంది. ఆ ఒక్క అమ్మాయి కూడా 2 states టాప్ ఫ్యాకల్టీ తోటి క్లాసులు జరగడం చెప్పించడం జరిగింది. ఆ విధంగా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు 450+ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శ్రీహరి నుంచి డిఫరెంట్ సెక్టార్లో బయటకు వచ్చేసారు. మా ఏమేందంటే 2031 కల్లా ఒక 5,000 members గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని సెక్టార్స్లో ఉండాలనే టార్గెట్ తోటి మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. గుంటూరులో లాంచ్ చేస్తున్నాం. ఓకే, సో ఆ విధంగా ముందుకు సాగుతున్నారు. అంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఏదో చిన్న గవర్నమెంట్ ఉద్యోగంలో చేసి మీకున్న ప్యాషన్తో మళ్ళీ బయటకు వచ్చి నాది ఇది కాదు ఇది కదా అని చెప్పి అనుకొని మీలాగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి వారిని గుర్తించి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం. రైట్, మంచి ఉద్దేశం సార్. అయితే చివరిగా నా క్వశ్చన్ ఏంటంటే, చాలామంది ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అవుదామని అనుకుంటారు, కానీ వెనకడుగు వేస్తారు. కొన్ని పరిస్థితులు వాళ్ళని వెనక్కి లాగేస్తూ ఉంటాయి. లేదా వాళ్ళ కజిన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఈ సాఫ్ట్వేర్ దాంట్లో వెళ్ళారనో లేదంటే వేరే ఫీల్డ్ వెళ్ళారనో ఇలా చాలా రకాలుగా డైలమాలో ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి ఒక మెసేజ్ అంటే, వేరే మీ ఎయిమ్ ఇదే అయితే దీని మీదే మీరు ఫోకస్ పెట్టాలి, ఎలాగ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు అని చెప్పటానికి మీ ద్వారా చెప్పే సందేశం ఏంటి? యాక్చువల్లీ వాళ్ళ ఎయిమ్ అంటే కంపారిజన్ లైఫ్ అనేది ఫస్ట్ పక్కన పెట్టాలి. ఓకే, ఏదైతే ఎయిమ్ ఫిక్స్ అయి ఉన్నారో, ఓకే నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలి లేదా నేను ఐఏఎస్ అవ్వాలి అని ఫిక్స్ అయి ఉన్నప్పుడు కన్సిస్టెన్సీగా ఒక 4 years తర్వాత మనం అటెంప్ట్ చేయాలి, లేదా 3 years తర్వాత అటెంప్ట్ చేయాలి. ఈ 3 years నేనేం చేయాలి, ఈ రోజు ఏం చేయాలి, ఈ క్షణం ఏం చేయాలి, డైలీ ఈవినింగ్ కానీ డైలీ ఒక కొత్త విషయాన్ని కానీ తెలుసుకోగలిగితే, డైలీ న్యూస్ పేపర్స్ ఉన్నాయండి లేదా మన న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, వీటిలో వచ్చేటువంటి న్యూస్ ఏదైతే ఉందో న్యూస్ పేపర్లో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే టోటల్గా A to Z మనం మానిటర్ చేసుకోగలిగితే విత్ ఇన్ 1 yearలో రిపీటెడ్ అవుతూ ఉంటాయి, ఇష్యూస్ రిపీట్ అవుతాయి, కరెంట్ ఇష్యూస్ మారుతూ ఉంటాయి. అంటే ఈ కరెంట్ ఇష్యూస్ బేస్డ్ ఆన్ పాస్ట్ ఇష్యూస్ మీదే ఉంటాయి. అంటే ఇలాగా 2 years కానీ వర్కౌట్ చేసుకోగలిగితే అట్ ద సేమ్ టైము స్టాక్ అంటే ఇండస్ సివిలైజేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు హిస్టారికల్గా, జాగ్రఫికల్గా, ఎకనామికల్గా, మన గవర్నెన్స్, పొలిటికల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది మారదు, పాస్ట్లో జరిగింది ఏది మారదు. దాన్ని బేస్ చేసుకొని కరెంట్ ఇష్యూస్ తోటి కానీ బ్యాలెన్స్ చేసుకొని ఒక 2-3 years కానీ వర్కౌట్ చేయగలిగితే 4th yearలో 100% సక్సెస్ అవుతారు. ఓకే, ఇప్పుడు సపోజ్ అండి నర్సరీ నుంచి స్టార్ట్ చేస్తారు, నర్సరీలో A for యాపిల్ అని చెప్తారు, అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇంటర్మీడియట్ రావడానికి ఒక సర్టిఫికేట్ అంతే, మనం +2 కంప్లీట్ అవ్వడానికి. ఎన్ని సంవత్సరాలు చదివారు? నియర్లీ 15 years చదివారు. 15 years చదివి జస్ట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకున్నారు, అంతే కదండి, ఒక సర్టిఫికేట్ అంతే. ల్యాక్స్లో మనం ఒకళ్ళం. కానీ మనం లైఫ్ సెటిల్ అయ్యి ఒక డిస్టిక్కి గెజిటెడ్ ఆఫీసర్ మెజిస్ట్రేట్ హోదాలో ఉండాలి, ఒక రీజియన్కి మెజిస్ట్రేట్ హోదాలో ఉండాలి, ఒక మండలానికి మెజిస్ట్రేట్ హోదాలో ఉండాలి, లేదా ఒక ఇన్స్పెక్టర్ హోదాలో ఉండాలి అట్లీస్ట్, లేదా ఒక ఐపీఎస్. ఒక ఎయిమ్ మనం ఒక స్టేట్కి ఒక చీఫ్ సెక్రటరీ హోదాలోకి వెళ్ళాలి, లేదా ఒక ఎలక్షన్ కమిషనర్కి వెళ్ళాలి అనే ఎయిమ్ ఉన్నప్పుడు విత్ ఇన్ 1 year 2 years ఎలా పాసిబుల్ అవుతుంది? 2 yearsలో అవ్వదు కదా. ఎయిమ్ అనేది అట్లీస్ట్ మనం పెట్టుకున్న ఎయిమ్ సాధక బాధలు ఏవైతే ఉన్నాయో మనకు ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ఒక 3-4 years కన్సిస్టెంట్గా డే బై డే మనం ప్రోగ్రెస్ చూసుకోగలిగితే 100% సక్సెస్ అవుతాం. ఇక్కడ ఇన్స్టాంట్ రిజల్ట్ రావండి. ఇన్స్టాంట్ రిజల్ట్ ప్రజెంట్ సొసైటీ ఏంటంటే ఇన్స్టాంట్ రిజల్ట్ మీద ఆధారపడింది. ఇన్స్టాంట్ కాకుండా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని చిన్న ఏవైతే ఉన్నాయో క్రాక్ చేయగలిగితే, ఇప్పుడు 4 years ఉన్నాయి, ఈ 4 yearsలో 17 years స్టూడెంట్ని తీసుకున్నామండి, 21 years ఫస్ట్ అటెంప్ట్ చేస్తాడు యూపీఎస్సీ. ఈ 4 years ఏం చేయాలి?
అందుకని ఇక్కడ 10th మీద పడినివ్వండి, ఇంటర్ మీద పడినివ్వండి, ఏ ఉద్యోగమైనా మనం అటెంప్ట్ చేయించామనుకోండి, డే బై డే ప్రోగ్రెస్ వస్తూ ఉంటుంది. తాను అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఏ ఫీల్డ్ అయినా అంతే. ఒకవేళ గవర్నమెంట్ సెక్టరే కాదు, తను ఒక వేరే ఫీల్డ్లో ఉన్నాడు అనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, లేదా డాక్టర్ అవ్వాలి, లేదా ఇంకోటి అవ్వాలి, లేదా సింగర్ అవ్వాలి, లేదా ఇంకోటి అవ్వాలి. ఆ ఎయిమ్ ఏదైతే ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ ఎయిమ్ ఫిక్స్ చేసుకున్నటువంటి ఎయిమ్కి పక్కన వాళ్ళు వెళ్ళారనే కంపారిజన్ కాకుండా అంటిల్ రీచ్ అయ్యేంత వరకు దాని మీద ఉండగలిగిన వాళ్ళు సక్సెస్ అవుతారు. చేంజ్ ఓవర్స్, పక్కన వాళ్ళు వెళ్ళారు, ఇది రాలేదు, మళ్ళీ మారారంటే అయిపోయినట్టే, వాళ్ళ కెరియర్ ఇంకా అక్కడే ఆగిపోతూ ఉంటుంది. ఓకే, కంపారిజన్ అనేది వద్దు స్టూడెంట్స్కి. కాంపిటీషన్ అనేది ఉండడం తప్పలేదు, కానీ కంపారిజన్ ఉండకూడదు. రైట్. సో చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇంతమందిని గవర్నమెంట్ వివిధ సెక్టార్లో ఉద్యోగస్తులుగా మీరు ప్రిపేర్ చేయడమే కాదు, ఇప్పుడు ఇంకా కొత్త కొత్త ఆలోచనలతో ఇంకొక కొత్త బ్రాంచ్ని కూడా స్టార్ట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకా కొంతమంది బ్యాచ్ని కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రైమ్9 ఛానల్ తరపు నుండి మీకు మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నాము. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవాలి. వ్యాలిడ్ పాయింట్స్ కూడా దాంట్లో యాడ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం ఎలా ఉండాలి స్టూడెంట్స్ అన్నవాళ్ళు, ఎలాంటి ప్యాషన్తో ముందుకెళ్ళాలి, అలాగే మీరు ఎలాగ ప్రిపేర్ చేస్తారు స్టూడెంట్స్ని, మీరు ఎలా పుష్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఇలా చాలా విషయాలు మాకు తెలియజేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ అప్కమింగ్ వాట్ ఎవర్ మీరు ఏం ప్లాన్స్ అయితే చేసుకున్నారో అవన్నీ కూడా మంచిగా ఫుల్ఫిల్ అయ్యి ఇంకా సక్సెస్ఫుల్గా మీరు ముందుకు సాగాలని, చాలామంది స్టూడెంట్స్ని గొప్ప వాళ్ళగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ప్రైమ్9 ఛానల్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఎస్, రైట్. చూసారు కదా, ఇప్పటి వరకు శ్రీ హరిణి ఐఏఎస్ అకాడమీ చైర్పర్సన్ అయినటువంటి మన నరేంద్ర గారితో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ. దీంట్లో కనుక మీకు ఎలాంటి సందేహాలు, సూచనలు, సలహాలు కావాలన్నా నిర్మోహమాటంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. చాలామంది ఎంసెట్ రిజల్ట్ వచ్చేస్తోంది, ఇది సరైన అవకాశం అని మేము భావిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు శ్రీహరిణి ఐఏఎస్ అకాడమీని ఎంచుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాల కోసమే ఈ కింద స్క్రీన్ మీద ఒక నెంబర్, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగే తదితర అంశాలకి సంబంధించిన అంశాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి ప్రైమ్9 ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి స్పెషల్ ఎపిసోడ్. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్.